నమస్తే, హరే కృష్ణ. ఆర్గానిక్ యుగ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో సేంద్రియ విధానాలలో పసుపు పంటని ఏ విధంగా పండించవచ్చో తెలుసుకుందాం. దీని కొరకు మనం పల్సి గ్రామంలో ఉన్నటువంటి రైతు శ్రీ పురంచెట్టి శ్రీరాములు గారి సేంద్రియ వ్యవసాయ భూమిలో ఉన్నాము. తనతో మనం ప్రత్యక్షంగా మాట్లాడుతూ పొలమంతా వీక్షిస్తూ ఎలా పండిస్తున్నారు, దానికి ఎలాంటి ఔషధాలని సేంద్రియ విధానాల్లో అందిస్తున్నారు తెలుసుకుందాం. నమస్తే రాములన్న. నమస్కారం. మనం ఇంతకుముందు కూడా మన ఛానల్లో మనకు సంబంధించినటువంటి చాలా వీడియోలు చేసుకున్నాం. మనము మిర్చి పంట గురించి, తర్వాత మన 5 లేయర్ మోడల్ గురించి, వీటన్నింటి గురించి మన ప్రేక్షకులకి చాలా మట్టుకు సమాచారం అందించాము. అయితే ఈరోజు మనం పసుపు పంటని ఏ విధంగా సేంద్రియ విధానంలో పండిస్తున్నాము, దీనికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి ఔషధాలు ఇస్తున్నారు, దీనికి భూమికి ఇవ్వవలసినటువంటి సేంద్రియ ఎరువులు ఏ విధంగా అందిస్తున్నారు, దీనికి ఎలాంటి చీడపీడలు ఆశిస్తున్నాయి, దీనికి ఎలా నివారించుకోవాలి అనే అంశం గురించి మనకు చెప్పండి సార్. నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తాను. దీనికి ఏమేమి కషాయాలు ఏమేమి తయారు చేసుకుంటాం, ముందు జాగ్రత్తగా అన్ని కషాయాలన్నీ అక్కడ ఉంటాయి. తర్వాత దాని గురించి వివరిస్తాను నేను. ఇప్పుడు మా పసుపు పంట ఇది 1.5 ఎకరం భూమిలో ఉంటుంది. ఇదంతా ల్యాండ్ చూపెట్టి, ఇది అంతా ఎకరంన్నరలా పసుపు ఉంటుంది. దీంట్లో ఇది మన కషాయాలు పనిచేయాలా అంటే గ్రీన్ మెన్యూర్ ఉండాలా. ఈ గ్రీన్ మెన్యూర్ ఉంటేనే మన కషాయాలు ఇటుసేటి పనిచేస్తాయి. ప్రకృతి వ్యవసాయంలో గ్రీన్ మెన్యూర్ కంపల్సరీ. ఈ ఇట్లా లాంగ్ పసుపు కంటే ఎక్కువ అయ్యేదాన్ని ఇది ఇట్లా ఇది చేసేయాలి అంతే. ఈ గ్రీన్ మెన్యూర్ కంపల్సరీ ఉండాలా. ఇటు చూపెట్టి, ఇది ఊసే ఎట్లా వచ్చింది ఇక్కడ. ఇదిగో పసుపుకు డామినేషన్ చేయకుండా కింది లెవెల్లో ఉండే గడ్డిని ముందే వేసేసుకోవాలా. ఇది పిల్లి పెసరి. ఏమవుతుంది ఈ పిల్లి పెసరి వల్ల? మనకు ఈ సేంద్రియ కార్బనం పెరుగుతుంది. మనం ఇడిసే కషాయం అనేది పెరుగుతుంది. ఇక్కడ భూమిని ఈ గొల్ల బారుస్తుంది. ఇదంతా ఈ భూమి ఇట్లా మెత్తగా కప్పి వస్తుంది. ఇదంతా కర్బన శాతం పెరిగి భూమి గుల్లబారినట్టు చేసి మనం ఇడిసే కషాయాలు లోపల యాక్టివేట్ అయ్యి ఇది ఎప్పుడు ఎండ తలగదు. దీనికి మొక్కకి కూడా ఆ కషాయం నుండి పోషకాలు మొత్తం లభించడానికి భూమి అనుకూలంగా ఉంటుంది. నువ్వు ఏం గెలికే అవసరం లేదు దీనికి. కషాయాలు ఒక మట్టుకు ఇడకున్నా కానీ గ్రీన్ మెన్యూర్ ఉండాలా. అక్కడక్కడ పెద్దగా దీన్ని డామినేషన్ దాన్ని తీసేయాలా, దీంట్లోనే వేసేయాలా. ప్రకృతి వ్యవసాయం అంటేనే అది. ఇది పసుపు వెరైటీ, సేలం వెరైటీ. దీని కర్కమిన్ వచ్చేసి 3 మీద ఉంటుంది, 4 లోపల వచ్చేస్తుంది కర్కమిన్. మళ్ళీ ఇది రజు తీసి చెప్పిన పద్ధతిలో క్యాన్సర్కు బెస్ట్ మెడిసిన్. పసుపు, గోమూత్రం, పసుపుని పచ్చి పసుపు ఉడకబెట్టింది కాదు, పచ్చి పసుపును తీసుకొని మంచిగా దంచి పొద్దున గోమూత్రంలో కొద్దిగా బయలు చేసి ఒక కోపెడు, ఒక కప్పు చాయ్ కప్ అంతా తీసుకుంటే డైలీ అట్లా కొన్ని రోజులు తీసుకుంటే క్యాన్సర్ దాటికి కూడా రిజల్ట్ ఫుల్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీ దగ్గర పండించే పసుపు కర్క్యూమిన్ వాల్యూ 4% ఉంది. 3 మీదకి 4 లోపల దాకా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇదే పసుపుని రిపీట్లో వేస్తూ వస్తున్నారా, లేకుంటే కొత్త సీడ్ తీసుకొస్తున్నారా? ఇదే ఈ సంవత్సరం కొత్తది వేరే ప్లాట్లు వేసినాము, కొత్తది తీసుకొచ్చినాము. దాన్ని డెవలప్ చేసి ఏ వెరైటీ అది కూడా సేలం వెరైటీ. చేంజ్ చేయాలని వేరే తీసుకొచ్చినాం. ఈ నల్ల పసుపు అనేది నల్ల పసుపు కూడా ఉంది మన దగ్గర. ఓకే. దాని ఉపయోగాలు ఏముంటాయి? దాని క్యాన్సర్ లాగా ఇంకా కర్కమిన్ ఎక్కువ ఉంటుంది దాన్ని. ఓకే. కర్కమిన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. బ్లూ కలర్ వస్తుంది. దాని ఆకులు కూడా కషాయం చేసుకొని తాగితే సర్ది అది ఇట్లా కొన్ని రోగాలకు పనిచేస్తుంది. ఓకే. నల్ల పసుపును కూడా మీరు పండిస్తున్నారు, దాన్ని కూడా ఉపయోగిస్తున్నారు మీరు ఇంట్లో? ఉపయోగిస్తున్నాం. ఓకే. ఇంట్లో ఉపయోగిస్తాం. ఎవరైనా క్యాన్సర్ పేషెంట్లకు కాళ్ళకి ఎవరైనా కావాలంటే కూడా పంపుతాం. ఇప్పుడు ఈ పసుపు వెరైటీ మీరు సేలం ఒకటే పండిస్తున్నారు. ఈ సేలం అనేది మనకు దేశీ వెరైటీ కింద వస్తుందా, లేకపోతే హైబ్రిడ్ కింద వస్తుందా? అప్పటి నుంచి తరతరాల నుంచి సేలం దేశీ కిందకే వస్తుంది. సేలం వెరైటీ దేశీ కిందకే వస్తుంది. 4% దేశీ ఇంకా సన్నం వస్తుంది. ఇంకా వేరే 10-15 రకాలు ఉంటాయి పసుపులలో. అయితే ఇప్పుడు మనకు ఈ 1.5 ఎకరం భూమిలో పసుపు వేశారు కదా,
మొత్తం దిగుబడి ఎంత వస్తుంది మనకు? దిగుబడి ఎకర్కి వచ్చేసి 25 కుంటల దాకా వస్తుంది. 25 క్వింటాల్స్ వస్తుంది. అంటే 1.5 ఎకర్కి మీకు ఇప్పుడు ఏం లేదన్నా కానీ ఇంగ్లీష్లో పండించిన వాళ్ళకు 25-30 వస్తే మనకు కూడా 20-25 కుంటలు వస్తుంది. 20-25 కుంటలు అప్రాక్సిమేట్ ఖచ్చితంగా వస్తుంది. గ్రీన్ మెన్యూర్ మొదటి సంవత్సరం నుంచి మనకి 25 రావడం ప్రారంభమైందా లేకపోతే ఈ మధ్యన వస్తుందా? లేదు, మొదటి సంవత్సరం కొద్దిగా తక్కువ వస్తుంది, తర్వాత ఎక్కువ వస్తుంది. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఒక్క భూమిని మీరు డెవలప్ చేస్తూ ఉన్నారంటే అది నాటే జోక్. చాలా కష్టపడితే ఎంతో అంకిత భావం ఉంటే తప్ప ఇట్లాంటి పనులు సాధ్యం కావు. కొద్ది మందితో మాత్రమే ఇవి సాధ్యం అవుతాయి. అందరు కూడా చెయ్యొచ్చు కానీ చేయాలనే భూమి ఎకరం లేకుండా కొంచెం అన్న ఇంటి కొరకన్నా చేయాలనే ఇంటెన్షన్ కూడా ఉండడం ఒక గొప్ప విషయమే. అది ఉండాలి, దాని ఒక రోగం అది. అదే అట్లా అంటే ఇప్పుడు మీరు పసుపుని మాత్రమే పండిస్తున్నారు ఇప్పుడు ఈ ప్లాట్లో. అవును. దీంట్లో మరి మనము మధ్యలో ఇంకా వేరే క్రాప్స్ ఇంటర్ క్రాప్స్ వేసుకొని పండించడానికి వీల్లేదా? వేసుకోవచ్చు కదా, తొగరి ఉంది కదా అక్కడక్కడ, నల్ల తొగరి, తెల్ల తొగరి దీంట్లో ఉన్నది. ఓకే, తొగర్లు ఉన్నాయి, బంతి ఉంటది. ఓకే, వాటి మనకు ఇన్కమ్ అనేది దాని కూడా మనకు ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ ప్రకృతి వ్యవసాయంలో మన ఏర పంట అని అంటారు దాన్ని. ఏర పంట మన పురుగు అనేది దాన్ని ఆకర్షిస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఇది సీడింగ్ ఎప్పుడు చేసుకుందాం? ఇది సీడ్ మన సంక్రాంతి టైంలో పసుపు తీసిన తర్వాత సీడ్ అలాగ పోసుకొని మిగతా ఉడకబెట్టేస్తాం. అంటే మనం ఇప్పుడు ఎప్పుడు భూమిలో ఎప్పుడు మనం విత్తుకున్నాం? ఇది జూన్లో. జూన్ నుంచి మనకి ఇప్పుడు ఇది ఎన్ని నెలల పంట? జూన్ మొత్తం 30 రోజులు, మళ్ళీ ఇది జూలై. అంటే కటింగ్ ఎప్పుడు వస్తాం మనకి? మనం జనవరిలో ఎప్పుడు దున్నుతాం? ఇది జనవరిలో తీసుకోవచ్చు. 7 నెలలు 8 నెలలు అవుతుంది. 8-9 నెలల పంట. జనవరి ఎండింగ్ లో వచ్చేస్తుంది మనం తీసుకుంటాం. ఓకే, ఇది ఎట్లా వస్తుంది? కారణం గ్రీన్ మెన్యూర్. వ్యవసాయం చేసేటప్పుడు ఇది ఉందా, ఇప్పుడు దీనికైనా డామినేషన్ ఎక్కువ చేస్తుంది అంతే. ఓకే, దీన్ని పీకదు కూడా, దీని ఏరు దీనికి అవసరమే, ఇది కొట్టాలి అంతే. ఓకే, ఇది గొల్లబామ అంటారు కదా. ఇప్పుడు ఇవన్నీ మన తయారు చేసుకున్నటువంటి కషాయాలు. ఈ కషాయాలే మనం అక్కడ పసుపు పంటలో ఉపయోగిస్తున్నాం. ఏమేమి ఉన్నాయి దీంట్లో కషాయాలు? దీంట్లో డాక్టర్ కృష్ణచంద్ర, సైంటిస్ట్ డాక్టర్ కృష్ణచంద్ర గారి మన ఫార్ములాలో తయారు చేసి చెప్పినట్టు OWDC ఒక 20 రకాల బ్యాక్టీరియా ఉంటుంది. OWDC ఇది మళ్ళీ కొత్తగా అందించింది. ఇది అది ముందు ఇచ్చింది, ఇది మళ్ళీ NWDC. దీన్ని ఇంకా కొంచెం ఇది చేసిండు. ఇది ఎన్పికే బ్యాక్టీరియాకి సంబంధించిన బ్యాక్టీరియాలు ఉంటాయి. మళ్ళీ ఇది ట్రైకోడర్మా విరిడి అంటాం కదా. ట్రైకోడర్మా విరిడి మన విత్తన శుద్ధికి బాగా పనిచేస్తుంది. ఓకే, ఇది ఒక పురుగుది ఇది అన్నట్టు. బవేరియా బసియానా ఒక పురుగు రకం. ఇది మళ్ళా మైకోరైజా వేలరకు ఉత్పత్తి చేసేది. వీటి వాసన కూడా కొంచెం ఘాటుగా కొంచెం ఉంటది కదా తయారైతే. మళ్ళీ ఇది పులిసిన వాసన ఉంటుంది. ఇది వచ్చేసి ఇప్ప పువ్వు కషాయం. ఓకే, ఇది నిమ్మ తొక్కలతో తయారు చేసిన కషాయం. ఇది పాలకచ్చకాయది కషాయం. ఇది వెర్రిపుచ్చ. మనం గత వీడియోలో మిర్చి పంట గురించి మాట్లాడినప్పుడు వెర్రిపుచ్చ గురించి చాలా డిస్కస్ చేసాం. బాగా ఇంపార్టెంట్ కషాయం ఇది. ఓకే, మళ్ళా ఇది వస కొమ్ము. చిన్నపిల్లలకు మాటలు వస బాగా ప్రకృతి వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తుంది. వసకొమ్ముని ఏం చేసారు దాంట్లో? వసకొమ్ముని వేసేసి మన అందులో వెస్టిడి కంపోజర్ వేసేసినాం. ఒక 15 రోజులకు తయారైపోతుంది. ఏమైతుంది? కషాయం తయారవుతుందా? దాన్ని ఎట్లా వాడడం? దేనికోసం వాడంటే భూమికి వాడడమా లేకుంటే మొక్కకు వాడడం? డిసీజ్ కొరకు, తెగుళ్ళ కొరకు కానీ డిసీజ్ కానీ పురుగు అన్నిటికీ పనిచేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా తెగుళ్ళకు ఉపయోగపడేటినా లేకపోతే భూమికి బలాన్ని ఇచ్చేవి కొన్ని ఉన్నాయా? భూమికి బలాలను ఇచ్చేటి ఎన్పికే. ఈ ట్రైకోడర్మా విరిడి అది తెగుళ్ళ గురించి అది రోగాలు రానియకుండా కొన్ని ఇట్లా ఉన్నాయి. అంటే ఏది దేనికి ఉపయోగపడుతుందో చెప్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇది చెత్తకు కానీ ఏదైనా తుక్కు బిక్కు మన ఇది చేయదందుకు దాని మీద జల్లేస్తామంటే అది డికంపోజ్ అయిపోతుంది. NWDC ఇది డిసీజ్ కొరకు, ఏదైనా తెగుళ్ళకు బిగుళ్ళకు. ఇది డైరెక్ట్ అట్లనే కొట్టరాదు. దీన్ని కొంచెం తీసుకొని దీంట్లో సున్నం నీళ్లు కలిపి దీన్ని సెల్యూడ్ చేసి ఇది చేసి కొట్టాలి. మళ్ళీ మనకు అది
భూమికి పోషకాలకు అందించేది. ట్రైకోడర్మా విరిడి అనేది ట్రైకోడర్మా విరిడి అనేది విత్తన శుద్ధి. విత్తన శుద్ధి అంటే విత్తన శుద్ధి గట్టిగా ఉంటే రోగాలు తక్కువనే ఉంటాయి. మళ్ళీ ఇది బవేరియా బసియానా, ఇది పురుగు మందులు. బవేరియా బసియానా ఇది ఒక బ్యాక్టీరియా. ఆ పురుగుని తీసి అందులోకి నోట్లకు పోయి దాన్ని తిని చంపేస్తుంది. ఇది రైట్ రైట్ బవేరియా బసియానా, వట్టశైలం లకానియా, ఇట్లా 5-6 ఉంటాయి. ఇది వ్యామ్ మైకోరైజా. వ్యామ్ యొక్క ఉపయోగం, వ్యామ్ది వేర్లను డెవలప్ చేస్తుంది. భూమిలో వేర్లు గ్రోత్ చేసి దానికి పోషకాలు అందే విధంగా చూసుకుంటాం. మైకోరైజా విపరీతం మనకి వచ్చేస్తాయి. ఇది మన ఇప్ప పువ్వుల కషాయం ఏందని ఉపయోగపడుతుంది? పువ్వుల కషాయము తెగుళ్ళ గురించి. తెగుళ్ళు కానీ అది ఇది రాకుండా ఇవన్నీ తెగుళ్ళకి. ఇది కానీ అయితే వసకొమ్ము కానీ. ఓకే, ఇది బాగుంది. అయితే మనకి ఏంటంటే ఏ టైంలో ఏది యూజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇన్ని కషాయాలు ఉన్నాయి, మరి పంట అయిపోయేంత లోపు ఎప్పుడు ఏ సమయంలో ఏది వాడుతున్నారు? ఇక సమయం అంటే 1-2 లీటర్లు పోసుకుంటాం ఒక్కొక్కసారి. 2 లీటర్లు ఇవి కలిసి అంటే భూమికి ఇచ్చేటప్పుడు అన్ని రకాలు కలిపిచ్చేస్తాం. భూమికి ఇచ్చేటప్పుడు కొట్టేటప్పుడు ఒకసారి ఒక వెరైటీ నడిపించేస్తాం. ఇంకా ఎన్ని రోజులకి సమయం తీసుకుంటారు? 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు అట్లా గ్యాప్ ఉంటుంది కదా? 15 రోజులకు ఒకసారి దాన్ని స్ప్రే చేసేసుకుంటారు వాటి మీద. ఆ గ్రీన్ మెన్యూర్ అనేది ఉంటే ఇవన్నీ ఎక్క పని పడదు. ఇప్పుడు ఈ ఎకరంన్నర పసుపు పంటకి ఇప్పుడు ఈ మొత్తం సరిపోతాయి. ఇవి చేసుకున్న డ్రమ్ములు కానివ్వండి, తర్వాత ఇవి 20 లీటర్స్ క్యాన్స్ కానీ మొత్తం క్రాప్ వచ్చేంత వరకు మన చేతికి వచ్చేంత వరకు సరిపోతుందా? సరిపోతుంది. మధ్యలో ఇంకేమైనా అవసరం పడుతుందా? మధ్యలో ఏం అవసరం పడదు. అంటే ఇవి చేసిన కొద్ది పెరుగులు తోడు లెక్క వాడేస్తాం. మళ్ళీ వాటర్ వేసేసి బెల్లం వేసేస్తే మళ్ళీ తయారైతుంది. బెల్లం ఇంకా ఎవరికైనా ప్రకృతి వ్యవసాయ రైతులకు కావాలంటూ కూడా ఉచితంగానే దీనికి తోడు లెక్క ఇచ్చేస్తాం. ఓకే. ఆడ కుట్టం దగ్గర కూడా దశపర్ణి కషాయము, ఇంకా 2-3 కషాయాలు ఉంటాయి అక్కడ. ఓకే, ఇది లాక్టోబ్యాక్టీరియా. అదే బియ్యం కడిగిన నీళ్ళు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి రోజు దేవాల బియ్యం కడిగిన నీళ్ళు అంటే అది సాధ్యం కాదు. అందుకొరకు ఇన్ని 1 కిలో 2 కిలోలు బియ్యం వేసేస్తాం. ఏ బియ్యం తీసుకున్నారు దీనికి? ఈ దేశవాళీ నవారా బియ్యం తీసుకున్నాం. నవారా బియ్యం దేశవాళీ నవారా బియ్యం తీసుకున్నాం. ఈ డైలీ లీటర్లు అంటే ఇప్పుడు 20 లీటర్లు ఎట్లా తీస్తున్నారు అంటే రాత్రి పూట నీరు పోసి ఉంచేసి 24 అవర్స్ టైం తీసుకుంటున్నారా, లేకపోతే నైట్ టు మార్నింగ్ వరకు తీసుకుంటున్నారా? 4 అవర్స్ వస్తుంది. సాయంత్రం వరకు. ఈ రోజు సాయంత్రం పోస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ సాయంత్రం తీస్తావు. సాయంత్రం తీసేసి మనం వేసుకున్న ఏదైతే నా పశువుల ఎరువు ఉన్నదో దాని మీద ఈ బ్యాక్టీరియాలు తయారు చేసిన బ్యాక్టీరియాలన్నీ కూడా ఇక్కడ తయారు చేసిన బ్యాక్టీరియాలు దీంతో పాటు ఆ ఎరువు మీద జల్లేస్తాం. మళ్ళీ అది ఎరువుని పసుపులో కానీ దేనికి కూడా బలానికి అలా బ్యాక్టీరియా అంతా డెవలప్ అవుతుంది. అలా మనం ఇంకా కొత్తగా బ్యాక్టీరియా ఇంకా ఇడిసే అవసరం లేదు. ఇప్పుడు ఈ బియ్యం అనేది ఎన్నిసార్లు ఉపయోగపడుతుంది? అట్లా ఇది 10-15 రోజులు మనకు తెలిసిపోతుంది. అన్న బియ్యం అయిపోయిందా మళ్ళీ తీసేసి వేరే కొత్త బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకుంటే అయిపోతుంది. ఓకే. ఇది ఏ మొక్క? ఇది మామిడి అల్లం. ఇది కడతాల దగ్గర ఎగ్జిబిషన్ ఉండే, అక్కడికి పోయినప్పుడు ఒక కొమ్ము తీసుకొని తెచ్చింది. ఒక కొమ్మ ఇంటికాడ విత్తనం కోసం కింద కొమ్ము సేమ్ పసుపు లెక్కన ఉంటది. అల్లం పసుపు లెక్క జాతి ఇది. అదే నేను విన్నా, మహారాష్ట్రలో అంబాల్ది అంటారు, మామిడి అల్లం అంటారు. పికిల్స్ పెడతారు, తొక్కు పెట్టు, అదే పికిల్స్ పెట్టుకుంటారు. ఒకటి తెచ్చిన ఇంటికాడ పెట్టినా 1 కిలో వెళ్ళింది. ఈ సాల్ మొత్తం ఇట్లా ఇక్కడ డెవలప్ చేయడానికి. ఏ సంవత్సరం? 2 సంవత్సరాల కింద. అప్పుడు తెచ్చుకొని డెవలప్ చేసి ఇప్పుడు ఈ మొత్తం సాల్ పెట్టారు. మొత్తం ఈ సాలు ఇదంతా మామిడి అల్లం. ఇప్పుడు వెళ్తుంది నెక్స్ట్ ఇయర్ మీకు ఏం లేదన్నా ఒక 50 కిలోల వరకు వెళ్తుంది. ఈజీగా మళ్ళీ డెవలప్ చేయొచ్చు. తొక్కు బిక్కు పెట్టుకుంటే ఏదైనా కాదు. అక్కడ పోయినాం, అది దొరికింది. అట్లా ఏటన్నా పోతే ఏదైనా కొత్తది కనబడ్డది అనుకో, మన చేతనానికి తెచ్చుకొని పెట్టుకుంటే పనిచేస్తుంది. ఓకే. నల్ల పసుపు కాలియాలది ఇట్లా మధ్యలో ఇట్లా డార్క్ గీత వస్తుంది దీనికి. మామిడి అల్లం కూడా అట్లనే వస్తుంది. మామిడి అల్లం కొద్దిగా తక్కువ లెవెల్ వస్తుంది, దీనికి ఎక్కువ లెవెల్ వచ్చేస్తుంది. కనిపిస్తుంది మాకు ఇక్కడ పైన. ఇదంతా కూడా నల్ల పసుపు. కర్కమిన్ మార్కెట్ వాల్యూ కూడా దీనికి చాలా ఎక్కువ ఉంటుంది. కర్కమిన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. నేను మధ్య చూసిన షాప్లలో ఇంత ఒక చిన్న కొమ్మ 50 రూపాయలు 40 రూపాయలు అట్లా అమ్ముతున్నారు. కొమ్మే 50 రూపాయలకు తీసుకొచ్చి అట్లా లెక్కేసుకుంటే కూడా కిలో లెక్కేసుకున్నా కానీ ఒక 2000 రూపాయలు వరకు కిలో పైనే పోతుంది. ఇక దీన్ని డెవలప్ అయితే నడుస్తుంది. ఒక సాల్ వేసిన మొత్తం. ఓకే. ఎంత ఉంది ఇప్పుడు మీ దగ్గర? ఇది అంటే ఎంత? ఒక 100 ఎక్కని వెళ్తుంది. 100-200 కిలోలు వెళ్తుంది. 100 కిలోల వరకు వెళ్తుంది. 100 కిలోలు ఏం లేదన్నా కానీ 1 లక్ష రూపాయలు సంపాదించుకున్నట్టే.
అమ్ముతే మార్కెట్ చేసి దీన్ని సరిగ్గా అమ్ముకోగలిగితే 1 లక్ష రూపాయలు మీరు చేసినట్టే దీనివల్ల నల్ల పసుపు వల్ల. నల్ల పసుపు మనం తీసుకొచ్చి డెవలప్ చేసినామని. ఓకే, బాగుంది. ఇప్పుడు దీనికి కూడా సేమ్ మనము సేలం వెరైటీ పసుపుకు ఏ విధంగా అయితే విధానాన్ని అవలంబిస్తున్నామో దీనికి కూడా అదే విధానాన్ని మొత్తం అవలంబిస్తూ నేచురల్ గా పండిస్తున్నారు. ఇది కూడా నేచురలే. దీనికి ఏది గడ్డి మందు కానీ ఏం యూజ్ చేసి మనకు అర్థమవుతుంది మొత్తం ఎంత గడ్డి బిడ్డి అంత మనం. నేను ఇది ఉంటేనే ఈ పసుపు అంతే, ఈ గడ్డి ఉంటేనే పంట. కషాయాలు ఇడ్చే అవసరం లేదు, పని చేస్తుంది. ఇది మన ఎరువు పశువుల పెంట ఇంటి నుండి తెచ్చింది, బూడిది, మళ్ళా బొగ్గు. మళ్ళీ మొన్న మా దగ్గర శివాలయం పూజ నడుస్తే ఒక 5-6 సంచులు హోమంలో యూజ్ చేసిన భస్మం కూడా ఇందులో యాడ్ అయి ఉంటుంది. నేను విన్నా ఇది హోమం భస్మము పంట పొలాలకు చాలా పవర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. పవర్ఫుల్ గా యాడ్ చేస్తుంది. ఇవన్నీ ఇలా యూజ్ చేసడం ఇంట్లో వేసినాం, ఇంట్లో స్టెప్ బై స్టెప్ వెళ్తాయి. ఇప్పుడు ఆడ మీరు తయారు చేసిన బియ్యం నీళ్లు ఏదైతే ఉందో లాక్టోబాక్టీరియా కానీ మిగతా అన్ని కూడా దీని మీద కంపోజ్ చేయడానికి ఉపయోగిస్తారు. కషాయాలు అన్ని తీసుకొచ్చి ఇలా అన్ని చల్లేసి ఎప్పుడు ఇట్లా పదన ఉండాలి, ఇట్లా మెత్తగా పదన ఉండాలి, పని చేస్తాయి. ఇది ఆరిపోకూడదు, మెత్తగా పదన ఎప్పుడు మాయిచర్ కంపల్సరీ ఉండాలా. అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది. భూమికి బలాన్ని ఇవ్వడం, భూమికి బలాన్ని ఇయ్యేందుకు కింద కంపల్సరీ గడ్డి ఉండాలా. గడ్డితో పాటు ఇది దాదాపు మన ఛాతీ వరకు, మన భుజం వరకు హైట్ పెరిగింది. మెయిన్ దీనికి కారణం ఏంటిదంటే గ్రీన్ మెన్యూర్. ఇదంతా ఈ తుక్క అంతా దీనికి ఇట్లానే ఉంటది. ఇదంతా చూడు, ఇది ఎట్లా ఎంత దొడ్డు ఉన్నది. ఇది అంటే ఇది ఎప్పుడు పెట్టింది? ఈ సంవత్సరం పెట్టిందేనా లేకపోతే పాత సంవత్సరం? అంటే కొద్దిగా ఉండిపోయి నుండి అట్లనే ఉన్నది. సంవత్సరానికి ఇది లాస్ట్ బార్డర్ లా ఇది రోగం రాకుండా పనిచేస్తుంది మన ఫామ్ కు. ఓకే, మొత్తం ఫామ్ కు 60/60 ఫామ్ కు లాస్ట్ రోగం రాకుండా ఇట్లా హైలైట్ ఉన్నది. చూడు, ఇస్తాను అన్నం కలుపుకొని తినొచ్చు ఇక్కడ నుంచి. అవును, అరిటాకు లాగా పెరిగిపోయింది మనకి. ఇంత పెరిగింది అని అంటే గ్రీన్ మెన్ పసుపు ఆకు చూస్తే అరిటాకు లాగా పెరిగింది. నేను చెప్పేది ఒకటే, రైతులకు ప్రకృతి వ్యవసాయం చేసేది ఉంటే గ్రీన్ మెన్యూర్ చేసే ప్రకృతి వ్యవసాయం చేయాలా. వట్టిగా నువ్వు మొత్తం గడ్డి లేకుండా చేసి ప్రకృతి వ్యవసాయం చేస్తే నువ్వు ఇడిసే కషాయాలు పని చెయ్యవు. ఓకే, ఆ గ్రీన్ మ్యాన్యూర్ తో పాటు మనం వేసే మిగతా ఎరువులు నేచురల్ గా ఏదైతే మనం తయారు చేసుకున్న ఎరువులు అవి వేస్తూ భూమికి బలాన్ని అందిస్తూ కషాయాలని వాడుతూ ఇంత రిస్క్ చేసి ఒక పంటని మనం తీయడానికి ఎంత కష్టపడుతున్నాం అనేది మనం ప్రత్యక్షంగా అనుభవించే వాడికే తెలుస్తుంది. ఒక రైతుగా సేంద్రియ వ్యవసాయ విధానాన్ని పూర్తిగా తను ఎలా అవలంబిస్తున్నాడో మనకు తెలియజేశాడో రాములు గారు. దీంట్లో ఎంత కష్టం ఉంది అనేది మీకు ప్రత్యక్షంగా మీకు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అవలంబించే రైతుల్ని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో విషతుల్యమైనటువంటి ఆహారం తిని ఎంతో అనారోగ్యానికి గురవుతున్నాం మనందరం కూడా. డబ్బులు చాలా సంపాదించుకుంటున్నామండి, కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో విఫలమవుతున్నాం. చాలామంది అంటుంటారు సేంద్రియ వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులకి ధరలు ఎందుకు ఎక్కువ అని అంటుంటారు. చూసారు కదా, ఇన్ని రకాల కషాయాల్ని ఒక రైతు సొంతంగా తయారు చేసుకుంటూ వాటన్నింటిని తనే వ్యవసాయ భూమికి అందిస్తూ ఇంత కష్టపడితే కానీ ఒక పంట అనేది చేతికి రాదండి. సో ధర దగ్గర ఒక 10 రూపాయలు మార్కెట్ కన్నా ఎక్కువ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కష్టం ఉంది ఆ విధంగా. దాంతోపాటు మనం 10 రూపాయలు ఎక్కువ పెడితే మనకు వచ్చే ఆరోగ్యం కూడా అంతకు 4 ఇంతలు ఎక్కువగా ఉంది. సో దాంట్లో మనం ధర విషయంలో బార్గెనింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మన ఆరోగ్యం మనకు బాగుండడానికి మనం ఒక 10 రూపాయలు ఎక్కువ పెట్టి ప్రోడక్ట్ని కొనుక్కోవడం తప్పేముంది. మనం ఈరోజు మార్కెట్లో వెళ్తున్నాం, బేకరీల్లో అక్కడ ఇక్కడ వెళ్తుంటే 100 రూపాయలకి ఇంత కేక్ ఇస్తున్నారండి. దాంట్లో ఉండేది మీకు అంతా కార్బోహైడ్రేట్స్, అంతా షుగర్స్. దానికి మనం అంత ప్రయారిటీ ఇస్తున్నప్పుడు ఒక జెన్యూన్ ప్రోడక్ట్ మీకు ఎలాంటి రసాయనాలు లేని సేంద్రియ విధానంలో పండించినటువంటి ఒక ఉత్తమమైనటువంటి ప్రోడక్ట్ని మీకు ఒక 10 రూపాయలకు మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువ ఇస్తే తీసుకోవడంలో మీకు నష్టం ఏమీ లేదు. సో నేను వినియోగదారులందరికీ చెప్పేది ఏంటంటే సేంద్రియ వ్యవసాయంలో చాలా కష్టాలు ఉన్నాయండి. అది చేసే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, చేసే వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. మీ అందరి ఆరోగ్యం కోసము ఇలాంటి రైతులు చాలామంది కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ప్రోత్సహించాలనేటువంటి నా యొక్క ఉద్దేశము. మీ అందరికీ కూడా నమస్కారం. మీరు కనుక మరిన్ని సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన అంశాలని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అంతవరకు ఉంటాను. నమస్తే. నేను మీ మహేష్ సోమిశెట్టి.